ఇక్కడ యోనా అనే వ్యక్తి దేవుడు నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళాడు. తర్షీషుకు వెళ్తున్న క్రమంలో దేవుడు ఆయన్ని శిక్షించాడు. దేవుడు అవిధేయులైన వారిని శిక్షించేవాడు. యోనా అనుకున్నాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేశాడు, దేవునికి అవిధేయుడయ్యాడు, దేవుడు ఆయన్ని శిక్షించాడు. కొన్నిసార్లు దేవుడికి మన అవిధేయులుగా ఉంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. మరి గొప్ప యోనాను సముద్రంలోంచి పడద్రోశాడు, ఆ దోణిలోంచి సముద్రంలోకి పడబోశాడు. కాబట్టి ఎంతటి వారినైనా సరే దేవుడు శిక్షిస్తాడు. అవిధేయులైన వారిని, పాపులైన వారిని దేవుడు వారిని శిక్షించే అవకాశం ఉంది. అయితే యోనా ఆ తర్వాత మీకు తెలుసు, ఆ తర్వాత ఒక సముద్రంలో పడబోయిన తర్వాత ఒక తిమింగలం మింగివేయబడింది. 3 రోజుల తర్వాత ఆ తిమింగలం కక్కివేయబడింది. అయినప్పటికీ సరే దేవుడు తన పనిని తాను జరుపుకున్నాడు. దేవునికి ఒకసారి దేవుడు కమిట్ అయితే ఇక ఆయన మాట నుంచి వెనక్కి తగ్గడు. కాబట్టి ఏ యోనాను దేవుడు నినవకి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు, అది ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, మరణమైనా, మృత్యువైనా, చేప అయినా, తిమింగలమైనా సరే తిరిగి మరి ఆ దేశానికి వచ్చాడు. నినివే పట్టణానికి వచ్చి అక్కడ సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారు. ఏమిటిది, నిజమా? తిమింగలం మనిషిని మింగుతుందా? మింగిన తర్వాత 3 రోజులు చేప కడుపులో ఉంటాడా, బయటికి వస్తాడా అనేది చాలా ఆశ్చర్యం. కానీ తిమింగలం బైబిల్లో చెప్పింది కట్టుకథ కాదు, బైబిల్లో చెప్పింది వాస్తవం. ఈ రోజుల్లో ఈ మధ్యలో కూడా పేపర్లో 2-3 సార్లు ఇచ్చారు. తిమింగలం మింగింది, తర్వాత అది కక్కివేసింది. ఆ తర్వాత కక్కివేయబడిన తర్వాత ఆయన వెళ్ళి వారికి సువార్త చెప్పాడు. వారికి చూడండి 3వ అధ్యాయం 1వ వచనం. అందులో యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దానికి ప్రకటన. 2వ మారు. మొదటి మారు చెప్పాడు దేవుడు, అవిధేయత చూపించాడు, ప్రభువు శిక్షించాడు, తర్వాత సరిచేయబడ్డాడు, మళ్ళీ చెప్తున్నాడు. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మనల్ని కష్టపరచి బాధ పెట్టి కూడా తన పని జరిగిస్తాడు. నేను ఇంగ్లీష్లో ఏమంటారంటే స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్. కొన్నేమో సరిచేయబడటం కోసం వచ్చే శ్రమలు, తుఫానులు అంటారు. నినివేకు, యోనాకు తుఫాను ఎందుకు వచ్చిందంటే వాస్తవానికి తుఫాను వచ్చే సందర్భం లేదు అక్కడ. ఒకవేళ యోనా విధేయత చూపించి నినివేకు వెళ్తే తుఫాను సముద్రంలో రాదు. కానీ యోనా అవిధేయతను బట్టి తుఫాను వచ్చింది. దేవుడైన యెహోవానే సముద్రంలో గొప్ప తుఫాను పుట్టించాడని వాక్యంలో ఉంది. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో తుఫాను వంటి శ్రమల గుండా నడిపిస్తాడు. కారణం ఏమిటంటే మన అవిధేయతను బట్టి, మన యొక్క దేవునికి విరోధంగా నడుస్తున్న దాన్ని బట్టి. దేవుడు ఏమైనా సరిచేసి మళ్ళీ చెప్పాడు కదా, దేవుని చిత్తంలో నీవు ఉంటే దేవుడు ఏ విధంగా అయినా వాడుకుంటాడు. ఈయన వెళ్ళి సువార్త ప్రకటించాడు. అంటే సువార్త అంటే మనం చెప్పే సువార్త కాదు, ఏది ఇప్పుడు చెప్పే యేసు ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఈ సువార్త. ఆ రోజుల్లో సువార్త వేరు. ఆ రోజుల్లో మీ పాపాల విషయమై చూడండి ఏమని చెప్పాడు ఆయన. యోనా 4వ వచనం. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించు, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. అంతే, ఒకటే మాట. 40 దినాల్లో ఈ పట్టణాన్ని, మహాపట్టణం ఆ రోజుల్లో మరి 1,20,000 మంది పట్టణం. అంటే ఈ రోజుల్లో దాదాపు ఒక 10 కోట్లంత జనాభా. ఆ రోజుల్లో పెద్ద మహాపట్టణం అది. ఆ పట్టణం నాశనం అవుతుందని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ మీరు పశ్చాత్తాపడితే, మీరు పాపాన్ని మానుకుంటే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఒక 5 విషయాలు మనం త్వరగా చూసుకుందాం. 5వ వచనంలో ఉంది, నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకున్నది. మొట్టమొదటిగా యోనా చెప్పిన మాట విశ్వాసముతో నమ్మారు. విశ్వాసముతో నమ్మటం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో యేసుక్రీస్తు సువార్త గురించి మనం చెప్తున్నప్పుడు
చాలామంది అలక్ష్యంగా ఉంటారు. యేసు ప్రభు వారు తిరిగి వస్తున్నాడని చెప్తే హేళన చేస్తారు. సంఘంలో కూడా అనేక సంవత్సరాలు సువార్త ప్రకటిస్తుంటే కూడా ప్రజలు విశ్వాసం ఉంచరు, దేవుని యందు విశ్వాసం ఉంచరు. మీరు చనిపోయిన తర్వాత యేసు ప్రభుని నమ్ముకుంటే, విశ్వాసం ఉంచితే పరలోకాన్ని వెళ్తారు. మీరు నిర్లక్ష్యంగా పాపంలో జీవిస్తే, యేసు ప్రభునందు నమ్మకం ఉంచకపోతే మీరు నరకానికి వెళ్తారని ఎంతో స్పష్టంగా చెప్తే కూడా మన వాళ్ళు నమ్మరు. అలాగే పాపంలో జీవిస్తారు, మరణించిన తర్వాత నరకానికి వెళ్తారు. దేవునికి ఏం మొహమాటం లేదు, దేవుడు మాట తప్పేవాడు కాదు. పాపం వల్ల వచ్చే జీతము మరణము, ఆ మాటను ఎవరు మార్చలేరు. ఈవెన్ దేవుడు కూడా మార్చలేడు. దేవుడు ఆ మాటను మార్చలేక ఆయనే పాపం వల్ల వచ్చే జీతం మరణాన్ని, మనకొచ్చే జీతం మరణాన్ని ఆ మరణాన్ని ఆయన పొందాడు. అర్థమైందండి? యేసుక్రీస్తే మరణించాల్సి వచ్చింది. పాపం యొక్క తీవ్రత అంత భయంకరమైనది. దేవుడు మానవాళిని శిక్షించడానికి, క్షమించాలి, రక్షించడానికి ఇంకేదైనా మార్గం ఉందా? యేసు ప్రభు కలువరి శిలువలో ప్రాణం పెట్టకుండా ఇంకేదైనా మార్గం ఉందా మానవులు రక్షించడానికంటే? ఇంకా ఏ మార్గము లేదు. ఒకవేళ ఇంకేదైనా మార్గం ఉంటే దేవుడు అది చేసేవాడు. ఒకే ఒక్క మార్గం ఏమిటంటే, యేసు ప్రభు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు సమస్త మానవుల పాపముల స్థానంలో ఆయన మరణించాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏమి చేయాల్సిన పని లేదు. యేసు ప్రభునందు సామాన్యమైన విశ్వాసం ఉంచితే చాలు, ఆయన నమ్మితే చాలు. బైబిల్ చెప్తుంది, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు. కాబట్టి ఈ మాత్రం విశ్వాసం ఉంచలేక చాలామంది నరకానికి వెళ్తున్నారు. అయితే ఈ బిడ్డలు ఎవరు? నినవే వారు అందరూ కూడా 1,20,000 మంది ప్రజలు ఆ యొక్క నినవే యోనా మాట మీద విశ్వాసం ఉంచారు. మీరు పశ్చాత్తాపడితే దేవుడు మీ మీద నుంచి ఆ శిక్షను తీసివేస్తాడు. మీరు నమ్మండి. మీరు విశ్వాసం ఉంచడం చెప్పినప్పుడు వారు విశ్వాసంతో నమ్మారు కదా. నినవే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు వారు విశ్వాసం, అన్యజనులే వారు అశ్షూరుకు చెందిన వారే, కానీ అన్యజనులకు కూడా సువార్త ప్రకటించబడుతుంది. పూర్వకాలంలో కేవలం దేవుడు యూదులకే దేవుడా? యూదులను రక్షించడానికి మాత్రమే దేవుడు ఉన్నాడా? కాదు. దేవుడు అన్యజనులను కూడా రక్షిస్తాడు. మీకు తెలుసు కదా, ఇక్కడ నినవే ప్రజలు వారు అన్యులైన వారు, అయినా సరే వారి విషయమై దేవుడు దయగలిగి ఉన్నాడు. సొదొమ గొమొర్రాలను కూడా దేవుడు అగ్ని చేత కాల్చివేయబడకపోయేవాడు. ఒకవేళ వారు అక్కడికి లోతు వచ్చాడు, అబ్రహాం నుంచి విడిపోయి 20 సంవత్సరాలు లోతు నుంచి, అబ్రహాం నుంచి వేరయ్యాడు. బహుశా లోతు ఈ సంగతులు చెప్పి ఉండవచ్చు. నిజమైన దేవుడు పరిశుద్ధత గురించి, పాపము గురించి, తీర్పు గురించి ప్రజలకు చెప్పే ఉంటాడు. వారు బహుభయంకరమైన పాపులు ఆ మాట వినలేదు. ఒకవేళ లోతు మాట వినుంటే, నీతిమంతుడైన లోతు మాట విని ఉంటే ఆ యొక్క సొదొమ గొమొర్రాలు భస్మము కాకపోయేవి. వారు కూడా అన్యులైన వారే. మరి బైబిల్ చరిత్రలో అన్యులైన వారు కూడా విశ్వాసం ఉంచితే రక్షించబడ్డారు. రూతు అనే ఒక మొయాబీరాయు దేవుని యందు విశ్వాసం ఉంచింది, ఆమె రక్షించబడింది, మీకు తెలుసు. తర్వాత ఆమె వేష, రాహబు కూడా ఒక వేష, అన్యురాలి, ఎరుకో శాపగ్రస్తమైన పట్టణస్థురాలి, దేవుని యందు విశ్వాసం ఉంచింది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అన్యులైనా యూదులైనా వారెవరైనా సరే పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు. దేవుని బిడ్డలుగా మనం ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, సంపూర్ణమైన విశ్వాసం. కొన్నిసార్లు మనం విశ్వాసం ఉంచుతాం, కానీ ఆ విశ్వాసం నిజమైన విశ్వాసం కాదు కదా. యోహాను సువార్త 2వ అధ్యాయం, అటువంటి విశ్వాసం వల్ల రక్షించదు, అటువంటి విశ్వాసం మనల్ని రక్షించదు. 23 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన పస్కా పండుగ సమయమున ఆయన నామందు విశ్వాసం ఉంచిరి, కానీ వారి విశ్వాసం నిజమైన విశ్వాసము కాదు. ఎందుకంటే ఆ కింద ఉంది, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తను వారి వశము చేసుకునలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును, అంటే వారి విశ్వాసం నిజమైన విశ్వాసం కాదు, అంతరంగంలో నుంచి వచ్చిన విశ్వాసం కాదు,
కేవలం సూచక్రియలను బట్టి, అద్భుతాలను బట్టి చూపించిన విశ్వాసమే తప్ప ఆ మారు మనసు పొంది ఆత్మ రక్షించబడే విశ్వాసం కాదు. కాబట్టి నిజమైన విశ్వాసం కలిగి ఉన్నామా, లేకపోతే ఏదో తాత్కాలికమైన వాటి విశ్వాసం కలిగి ఉన్నామా అన్నది చాలా ప్రాముఖ్యం. మొట్టమొదట ఈ నినివే ప్రజలు వారు దీవించబడడానికి, వారి మీదకి శిక్ష రాకపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే వారు ఏం చేశారు? దేవుని యందు విశ్వాసం ఉంచారు. రెండవది, వారు వినయముతో ఉపవాసం ఉన్నారు, ఎంతో తగ్గించుకున్నారు. 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం, నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసమును దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని అందరూ తగ్గించుకున్నారు. నేను గొప్పవాడిని కదా, నేను ధనవంతుని కదా అనుకోలే. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం ఉంచారు. గోనెపట్ట కట్టుకున్నారు. గోనెపట్ట అది ఎట్లాంటిదంటే చింతకు, దుఃఖానికి, ఏడుపుకు, పశ్చాత్తాపానికి గుర్తు. ఇక్కడ బూడిద కూడా పూసుకున్నారా? బూడిద పూసుకున్నట్టు లేదు. 2వ అధ్యాయం 5వ వచనం, మీరు ఎస్తేరు 4వ అధ్యాయం 16 చదవండి. ఎస్తేరు 4:16. బూడిద ఇక్కడ కూడా 6వ వచనంలో, ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాను. ఎంత విచారం, ఎంత దుఃఖం. ఇప్పుడు చదవండి, అది ఎస్తేరు 4:16. దొరకలేదు. నీవు పోయి సమాజ మందిరం సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి చేయకుండుడి. నేను నశించుతున్నాం. చూడండి, ఎస్తేరు కూడా ఆ విధంగా ఉపవాసం ఉంది. కాబట్టి ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మన జీవితంలో ఉపవాస ప్రార్థనను ఆయన తిరస్కరించాడు. మనం చేసే ప్రార్థనను అంగీకరిస్తాడు. ఉపవాస ప్రార్థనను మరింతగా అంగీకరిస్తాడు. కనీసం మీరు మీ ఇంట్లో వారానికి ఒక రోజైనా ఒక ఫుల్ డే ఉపవాసం ఉంటే మీ ఆత్మీయ జీవితానికి మంచిది. ఇంకా దానికంటే ముఖ్యంగా డాక్టర్లు చెప్తున్నారు, వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటే ఆరోగ్యం బాగుపడుతుందట, రోగాలన్నీ పోతాయట. అట్లా ప్రయత్నించి చూడండి. అయితే మనం ఉపవాసం ఉండేది రోగాలు బాగు కోసం కాదు, కానీ దానికంటే మించి మన ఆత్మీయ జీవితం బాగుపడాలి, మన అవసరాలు తీర్చబడాలి, మన కుటుంబాలు వర్ధిల్లాలి, మన సంఘం క్షేమం కలిగి ఉండాలి. కాబట్టి ఉపవాసం వినయముతో తగ్గించుకొని ఉపవాసం ఉన్నారు. మొట్టమొదటిది విశ్వాసముతో దేవుని నమ్మారు. రెండవది వినయముతో ఉపవాసం ఉన్నారు. ఇక మూడవది వాళ్ళు ఏం చేశారంటే వస్త్రము కాదు హృదయాన్ని చంపుకున్నారు. 3వ అధ్యాయం 6వ వచనం, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నను. చూసారా, మరి ఆ రాజవస్త్రాలు తీసివేశాడు. ఆ రాజవస్త్రాలు తీసివేసి మామూలు వస్త్రాలు వేసుకోవాలి. దుఃఖంలో, విచారంలో ఉన్నప్పుడు మనం పండుగలకు చేసుకున్నప్పుడు కొత్త బట్టలు వేసుకుంటాం, తర్వాత ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కొత్త బట్టలు వేసుకుంటాం. కానీ చావుకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటారు? ఎవరైనా కొత్త బట్టలు వేసుకొని వెళ్తారా? అంటే దుఃఖానికి సాదృశ్యం. నలిగిన బట్టలు, చినిగిన బట్టలు. ఆ రోజుల్లో ఏదైనా కష్టం, బాధ కలిగితే దావీదు ఒక సందర్భంలో దుర్వార్త వచ్చినప్పుడు తన వస్త్రాన్ని చెంపుకున్నారు. కాబట్టి వస్త్రాన్ని చెంపుకోవటం కాదు, ఏం చెప్పుకోవాలట? హృదయాన్ని చెంపుకోవాలి. కాబట్టి 3వ అధ్యాయం 6వ వచనంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ వస్త్రాన్ని తీసివేశారు. తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో, ఈ రాజవస్త్రం తీసివేయడం ఏం చెప్తుందంటే తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాడు. చూడండి, 1 సమూయేలు 1వ అధ్యాయం 15వ వచనం, అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైను మద్యపానమునైను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. ఎంత మంచి మాటలు! నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించున్నాను.
కాబట్టి దేవుని సన్నిధిలో మన హృదయాలు, మన కన్నీళ్లు కాదు కుమ్మరించాల్సింది, మన హృదయాలు. మనం తీసివేయాల్సింది మన వస్త్రాలు కాదు కానీ మన హృదయాన్ని చించుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా ఏది నినవే యెరూషలేము గోడలు పడిపోయినప్పుడు ఆయన ఏం చేశాడు? ఎవరు? నెహెమ్యా తన వస్త్రాలు చింపుకున్నాడట. చూడండి, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం. ఆ వార్త వినగానే ఇక్కడ ఉపవాసం ఉంది. 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనం చేసుకుని. ఎంత బాధపడ్డారో, ఎంత దుఃఖమో. దేవుని పనికి నష్టం అవుతున్నప్పుడు, యెరూషలేము ప్రాకారములు కూల్చివేయబడుతున్నప్పుడు, దేవుని సంఘం నష్టమవుతున్నప్పుడు, దేవాలయము దేవుని మందిరము పాడైపోతున్నప్పుడు దేవుని ప్రజలు దుఃఖపడాలి, కన్నీరు కార్చాలి. అన్యులైన ప్రజలే వారు ఏం చేశారంటే తమ వస్త్రాలు తీసివేశారు, బూడిదలో కూర్చున్నారు, గోనె పట్ట కట్టుకున్నారు, బూడిదను తల మీద పోసుకున్నారు, ఏడ్చారు, పశ్చాత్తాపడ్డారు, కన్నీరు కార్చారు. అది 2వ సంగతి. 3వ సంగతి, మొట్టమొదటి విశ్వాసం ఉంచారు, 2వది ఉపవాసం ఉంచారు, 4వది హృదయాన్ని దేవుని సన్నిధిలో, వస్త్రము కాదు, వస్త్రము తీసివేయటం అంటే దాని అర్థం ఏంటంటే హృదయాన్ని చించుకోవటం, హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించడం. ఇక 4వది వారు చాలా ప్రాముఖ్యంగా చేసింది ఏంటంటే విడిచిపెట్టవలసిన పాపాన్ని వారు విడిచిపెట్టారు. అది చాలా ప్రాముఖ్యమైనది. 8వ వచనం. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుని గనక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములను మానివేవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకున్న వాళ్ళను. జనులు మనపూర్వకంగా, ఎంత మంచి మాట్లాడు, ప్రతి ఒక్కరు కూడా దుర్మార్గతను విడిచిపెట్టాలి, అబద్ధాలు విడిచిపెట్టాలి, మోసాలు విడిచిపెట్టాలి, బూతులు విడిచిపెట్టాలి, ద్వేషం విడిచిపెట్టాలి, అసూయల పగలు విడిచిపెట్టాలి, అవినీతి విడిచిపెట్టాలి, లంచగొడతనం విడిచిపెట్టాలి, వడ్డీకి ఇవ్వటం విడిచిపెట్టాలి, అన్ని రకాలైన పాపాలు విడిచిపెట్టాలి. కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ మీ నోట బుద్ధులను వాటిని విసర్జించుడి. కొలస్సీ 3:6 ఉంటుంది. ప్రతి విధమైన పాపాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసులైన వారు దేవుడు నీ యందు కనికరం చూపాలి, నీ యందు కృప చూపించాలంటే ఏ చిన్న పాపం కూడా మన హృదయంలో ఉండకూడదు. ప్రతి విధమైన పాపాన్ని విడిచిపెట్టవలసి ఉంది. పాపాలు నాలో పెట్టుకొని ప్రభువా నన్ను క్షమించు, నేను పాపాలు విడిచిపెట్టాలంటే సరిపోదు. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, చూసారా? అంటే దీని అర్థం ఏంటంటే పాపాలు ఏం చేశాడు? అతను విడిచిపెట్టాడు. తను ఏదైతే నష్టం చేశాడో ఆ పాపాలన్నీ, ప్రభు ఇంతమంది ఈ పాపం చేశాను ఇక చేయను, ఎవరికి నష్టం చేశాను ఇక నష్టం చేయను, ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నానో 4 గంటలు మరలా చెల్లిస్తాను. నిర్గమకాండం 20 ఎక్కడుందా మాట? ధర్మశాస్త్రము జక్కయ్యకు తెలుసు కాబోలు 4 గంటలు మరలా చెల్లిస్తున్నాడు. 22వ అధ్యాయం 1వ వచనం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దానిని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను. ఒక గొర్రెకు ప్రతిగా ఎన్ని ఇవ్వాలి? 4. ధర్మశాస్త్రము పుట్టిజక్కకి తెలుసు కాబోలు ఆ మాట చెప్పాడు. ఎవరి వద్ద ఏదైనా అన్యాయంగా నేను తీసుకుంటే నిర్గమకాండం 22:1 ప్రకారం నేను మరలా 4 గంటలుగా చెల్లిస్తాను, 4 గంటలుగా చెల్లిస్తాను. ఇప్పుడు నాతాను వచ్చి దావీదుకి చెప్పాడు, ఆ మనుషుడు నీవే. అప్పుడు అంతకన్నా ముందు ఇతను అన్నాడు, ఎవరు? ఈ దావీదు అన్నాడు, ఒక గొర్రెకు ప్రతిగా ఎన్ని ఇవ్వాలి అతను? ఎన్ని ఇవ్వాలట? చూడండి, 1 సమూయేలు 2వ సమూయేలు 12వ అధ్యాయం, 2వ సమూయేలు 12వ అధ్యాయం. ఆ మాటలు ఉన్నాయా?
6వ వచనం, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లని ఇవ్వాలని నాతానుతో ఎవరన్నారు? దావీదు. అంటే దావీదు కూడా ధర్మశాస్త్రం తెలుసు. నిర్గమకాండం 22వ అధ్యాయం మొదటి వచనం. కానీ విచారం ఏమిటంటే ఆయన అన్న మాట ఆయన మీదకే వచ్చింది. ఒక గొర్రె పిల్లను చంపాడు. ఒక గొర్రె పిల్ల ఎవరు ఒక గొర్రె పిల్ల? ఉరియాను చంపాడు. ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇచ్చాడు. ఒకటి 4 కుమారులు చంపబడ్డారు. మొట్టమొదటిగా బత్షెబ పుట్టిన పసిబాలుడు చంపబడ్డాడు. రెండవది అబ్షాలోము కంటే ముందు అమ్నోను. రెండవది అమ్నోను చంపబడ్డాడు. అమ్నోను చంపాడు. మూడవది అబ్షాలోము బాణము చేత చంపబడ్డాడు. 4వది దావీదు కుమారుల పెద్దవాడైన అదోనియా చంపబడ్డాడు. ఒకవేళ దావీదు ఉరియాను చంపకపోయి ఉంటే ఆయన అన్న మాట ఆయన మీదకి రాక ఈ 4 కుమారులు చావకపోయే వాళ్ళేమో. ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వలను. కాబట్టి సరే, సందర్భం ఏంటంటే పాపాలు విడిచిపెట్టాలి. ఒకవేళ పాపాలు విడిచిపెట్టకపోతే ఆ పాపం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది, మన కుటుంబం మీద ఉంటుంది, మన సంఘం మీద ఉంటుంది. కాబట్టి నినవే మహాప్రజలు గొప్పవా, మనందరూ కూడా వాళ్ళు ఏం చేశారు? పాపాలు. ఇక్కడ పాపాలనే మాట రాయలేదు, కానీ ఎవరు రాశారు ఇక్కడ? దుర్మార్గములను. అంటే ఎంత దుర్మార్గులో వారు, ఎంత అన్యాయాలు చేశారో, ఎంత అక్రమాలు చేశారో. దుర్మార్గం చేసిన వ్యక్తులు ఆ దుర్మార్గులను కూడా విడిచిపెట్టారు. ఒక వ్యక్తి పాపాలు క్షమించబడాలంటే మరి ఇవన్నీ చేయాలి. మొట్టమొదటిగా విశ్వాసం ఉంచారు. రెండవది వినయంతో ఉపవాసం ఉన్నారు. వస్త్రం కాదు, హృదయాన్ని మార్చుకున్నారు. విడిచిపెట్టవలసిన పాపాన్ని విడిచిపెట్టారు. ఇక 5వది విడవక దేవుని కృపను ఆశించారు. విడవకుండా పట్టుదలతో, ఇందాక మనం పాడాం కదా, దేవ నన్ను దీవించే వరకు నేను నిన్ను. ఎవరన్నా ఆ మాట ఎవరన్నారు? యాకోబు దేవునితో అన్నాడు కదా. కాబట్టి వీళ్ళు కూడా పట్టుదల వదలకుండా 40 రోజుల తరబడి ప్రభావము కరుణించు అని చెప్పి 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారములను మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకుని వాళ్ళను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొని, మనపూర్వకంగా. ఊరికే వేడుకోవడం అంటే యేసు ప్రభువా నేను పాపి, నా పాపాలు క్షమించకాదు. ఇటు పెదవులు కూడా రాలే ఆ మాటలు. ఎట్లా వచ్చాయి? అంతరంగంలోంచి మనపూర్వకంగా, హృదయపూర్వకంగా, ఓలాటడుగా హృదయపూర్వకమైన మాటలు. అది నిజమైన పశ్చాత్తాపం. అంతరంగంలోంచి వచ్చింది. ప్రభువా అని వేడుకొని వచ్చిన్నారు. ప్రజలు మనపూర్వకంగా వేడుకున్నారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు. ఎంత భయభక్తులతో. యావత్తు పట్టణమే నాశనం అయితే, వారి పిల్ల పాపలు, వారి పశువులు అవన్నీ నాశనం అయితే జరిగేది ఏమి? నిజంగా ఒకవేళ వీళ్ళు కనుక విశ్వాసం ఉంచి ఆ తర్వాత ఉపవాసం ఉంచకుండా, విశ్వాసం ఉంచకుండా, పాపాలు విడిచిపెట్టకుండా, మనపూర్వకంగా ప్రార్థించకపోయి ఉంటే ఏం జరిగేది? ఆ నినవే మహాపట్టణము పూర్తిగా నాశనం అయ్యేది. అది ముమ్మాటికి నిజం. మనం బైబిల్లో చూసాం కదా, ఏమిటి? సొదొమ గొమొర్రాలు అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. కాబట్టి ఇక 5వది ఏంటంటే వారి మార్పును దేవుడు చూశాడు. వారి మార్పును ఎవరు చూశారు? దేవుడు చూశారు. 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం, ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై. కాబట్టి దేవుడు వారిలో మార్పును చూస్తున్నాడు. చూసారా? మనం ఎంతవరకు మారుతున్నామనేది దేవుడు గమనిస్తాడు. మన యాటిట్యూడ్ను చూస్తాడు. అర్థమైందండి? మన బయటి క్రియలను మాత్రమే కాదు, మన అంతరంగాన్ని దేవుడు చూసేవాడు. ఎంతవరకు మనం మారుతున్నాం, ఎంతవరకు ఈ హృదయంలో ఈ బిడ్డ మారాడు. పైకి మాత్రమే ఏదో తెల్ల వస్త్రాలు వేసుకొని మరి పాస్టర్లా కనబడుతున్నాడా, లేదా నిజంగా హృదయం మారిందా అనేది దేవుడు గమనిస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఆయన మార్పును చూస్తాడు. వీరు తమ చెడు నడతను మానుకున్నారు. ఇవన్నీ దేవుడు పరలోకం నుంచి దేవుడు వారి విషయమై ఈ నినెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడయ్యాడు. చూసారా? కాబట్టి దేవుడు నీ అంతరంగాన్ని చూస్తాడు, నీ హృదయాన్ని దేవుడు చూసే దేవుడు.
కాబట్టి పైన పనులు మానుకోవటం. పాపాలు 2 రకాలు కదా. పాపాలు ఒకటి శరీర సంబంధమైన పాపం, రెండవది ఆత్మ సంబంధమైన పాపం. శరీర సంబంధమైన పాపాలు అంటే త్రాగుడు, తిండిపోతనం, కూతులు, నరహత్య, వ్యభిచారం, దొంగతనం, ఇది శరీరంతో చేసే పాపాలు. కానీ హృదయంతో కొన్ని పాపాలు ఉంటాయి. గర్వము, అతిశయము, వేషధారణ, స్వనీతి, ఇవన్నీ కూడా అంతరంగంలో ఉండే పాపాలు. అవి కడగబడాలి. దేవుడు హృదయాన్ని చూస్తాడు. బైబిల్ ఒక మాట ఉంది, మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుతారు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టు. హృదయాన్ని చూస్తాడు. కానీ మనం మన శరీరానికంటే ముందుగా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. 1 యోహాను 2వ అధ్యాయం, 1 యోహాను 3వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమై ఉందము. మన హృదయంలో ఉన్న పాపాలు కనుక ఉంటే హృదయం దోషారోపణ చేస్తుంది. మన హృదయమే చెప్తుంది, ఎవరో కాదు. మన మీద నువ్వు ఈ పాపం చేస్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు, మోసం చేస్తున్నావు, ద్వేషిస్తున్నావు అని ఎవరు చెప్తారు? మనిషి కాదు, పాస్టర్ కాదు, ఇంకోగానే కాదు. మన మనస్సాక్షి, మన హృదయమే మన మీద దోషారోపణ చేస్తుంది. అప్పుడు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా, నా పాపాలు ఎవరో కాదు ప్రభా, నా హృదయమే చూపిస్తుంది, నా మనస్సాక్షి చూపిస్తుంది ప్రభా, నన్ను కడుగు. దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. దేవుడు వారి మారిన జీవితాన్ని ఆయన చూశాడు. కొర్నేలు 10వ అధ్యాయం 4వ వచనం. కొర్నేలు అంటే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి దేవుడు కొర్నేలి ప్రార్థనలు విన్నాడు, చూశాడు. ఆయన ధర్మకార్యాలు చూశాడు. ఆయన హృదయం ఎట్లుంది, ఆయన పరిస్థితి ఎట్లుంది, ఆయన పనులు ఎట్లున్నాయి, ఆయన కార్యాలు ఎట్లున్నాయి, ఆయన జీవితం ఎట్లా ఉంది, అవన్నీ కూడా దేవుడు చూశాడు. దేవుని సింహాసనాన్ని కదిలించబడ్డాయి. దేవుడు తన దూతను పంపాడు. కాబట్టి మనం మారిన జీవితాన్ని దేవుడు చూస్తాడు. మనలో మార్పు ఉందా? మార్పు అనేది చాలా అవసరం. మార్పు లేకుండా ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా, ఎన్నిసార్లు బైబిల్ పెట్టుకున్నా, ఎన్నిసార్లు ఆరాధన చేసినా ఉపయోగం లేదు. దేవునికి అది అంగీకారమైన జీవితం కాదు. ఒక దినాన చనిపోయిన తర్వాత దేవుడు అంటే, నీవెవరో, నిన్ను ఎరగను. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడును. ఆ రోజు ప్రభు అంటాడట, నీవెవడవో నేను ఎరగను అంటాడు. ఇన్ని సంవత్సరాలు, 30-40 సంవత్సరాలు చర్చకు వచ్చి ప్రార్థన చేసి, ఆరాధన చేసి, వాక్యాలు బోధించి నీ చేస్తే చివరికి దేవుడు నీవెవడవో నేను ఎరగనంటే, అంటే మారిన హృదయం దేవునికి మనం లేకపోయాం. మనుషులకు మనం చూపిస్తున్నాం నేను మారిపోయాను, కానీ దేవుడు అయితే నినవే ప్రజలు మారిన జీవితాన్ని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు ఇప్పుడు అదే చూస్తున్నాడు. రాబోతున్న బిడ్డలు, పరిశుద్ధులైన స్త్రీలు, పురుషులు, వారి మారిన హృదయాన్ని దేవునికి కావాలి. దేవుడు మనల్ని గమనిస్తాడు. మన జీవితాన్ని దేవుడికి చూపించాలి. ఇక చివరికి 7వది ఏంటంటే, మరి వారి పశ్చాత్తాపపడ్డ జీవితం వారికి విజయం ఇచ్చింది. 10వ వచనం మళ్ళీ చదువుతాను. ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేతనని తాను మాట ఇచ్చిన కీడు చేయట మానేను. వారి మీదకి ఆ తీర్పు, ఆ దోషశిక్ష రాకుండా దేవుడు కాపాడండి. నిజంగా మారు మనసు, పశ్చాత్తాపం ఒక వ్యక్తిని నరకంలోంచి, అందుకే బైబిల్లో ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి, వాస్తవానికి వీరందరూ చనిపోవాలి, కానీ దేవుని కృపను బట్టి వారు జీవించారు. పశ్చాత్తాపం అనేది మరి మనసు దేవుని యొక్క ఆ కోపాన్ని తీసివేసి ఆయన అనుగ్రహం మన మీద ఉంచేటట్లుగా చేస్తుంది. లూకాసు వార్త 22వ అధ్యాయం 61-62 వచనాలు. లూకాసు వార్త 22వ అధ్యాయం 61-62. ఆ ప్రభువు తిరిగి కనుక
చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చింది. చూసారా ఎంత ఏడ్చాడో, ఎంత కన్నీరు గార్చాడో. అయ్యో ప్రభా, అంతకంటే ముందే ప్రభా నిన్న సాయంత్రమే నేను నీకోసం నా ప్రాణం పెడతా అని చెప్పాను ప్రభా, వీరందరూ విడిచిపెట్టినా నేను మాత్రం నేను విడవని చెప్పాను ప్రభా. కొన్ని గంటలు కూడా గడవలేదు, 3 సార్లు అబద్ధపడయ్యా. అయ్యో శపించుకున్నానయ్యా, ఎంతగా నీ నామాన్ని అవమానపరచాను ప్రభా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఎంత ఏడ్చాడో, ఎంత కన్నీరు గార్చాడో. ఎవరైనా పేతురు ఆ విధంగా మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి పేతురు క్షమించబడ్డాడు, తిరిగి అంగీకరించబడ్డాడు. పేతురుకు తిరిగి నాయకత్వం అప్పగించాడు, శిష్యుల్లో ప్రథముడుగా ఉన్నాడు, గొప్ప కార్యాలు చేశాడు. అర్థమైందండి. కాబట్టి ఈ దినం దేవుడు మన నుంచి ఆశించేది ఏమిటంటే మనం మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. నినవే ప్రజలు మారు మనసు పొందడం ద్వారా వారు శిక్ష వారి మీదకి రాలేదు, వారు గొప్ప విజయం సాధించారు, మరణాన్ని తప్పించుకున్నారు. మరణాన్ని తప్పించింది ఏమిటంటే 7 విషయాలు మీకు చెప్పాను కదా, మరోసారి గుర్తు చేయనా. 1, వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. 2వది వినయముతో ఉపవాసం ఉన్నారు. 3వది వస్త్రాన్ని కాదు హృదయాన్ని మార్చుకున్నారు. 4వది విడిచిపెట్టవలసిన పాపాన్ని విడిచిపెట్టారు. దేవుని యొక్క కృపను విడవక ఆశించారు. ఇక 6వది మార్పును దేవుడు చూశాడు, దేవుని యొక్క శిక్ష వారి మీదకి రాలేదు. కాబట్టి దేవుని బిడ్డలంగా మరి ఆ రోజు చేసింది ఈరోజు కూడా దేవుడు చేయగలడు. కాబట్టి కాబోతున్న మన పాపాలను బట్టి ఎంత శిక్ష మన మీదకి రాబోతుందో భవిష్యత్తులో, ఆ శిక్ష అంతటిని దేవుడు తీసివేయబోతున్నాడు. అంటే మనం గనక నినవే ప్రజల వలె యోనా చెప్పినట్లుగా వారు ఏ విధంగా ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి మరి ఆ విధంగా వారు ప్రార్థన చేశారు, ఒప్పుకున్నారు, పాపాలు విడిచిపెట్టారు, దేవుని కృపను ఆశించారు, మారిన మనస్సును, మారిన జీవితాన్ని దేవునికి చూపించారు. ఆ విధంగా మనం కూడా చేస్తే దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు, మనల్ని కూడా సరి చేస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవుడి వాక్యం దీవించినాక గమనించండి. ప్రార్థన అంశాలు. రేపటి ప్రభు దినం కొరకు భారంగా ప్రార్థన చేయండి. ప్రభు దినం ఆదివారం అనేకులు రావాలి, ఆదివారం అనేకులు వస్తారు, వచ్చిన వారు ఖాళీగా వెళ్తున్నారు. కాబట్టి వారు మారిన జీవితంతో ఎట్లా వచ్చారో అట్లా వెళ్లకుండా మార్పు పొంది, మారు మనసు పొంది, రక్షణ పొంది, విశ్వాసం ఉంచి వారందరూ కూడా రాయబోతున్న విశ్వాసులందరూ పరలోకం వెళ్ళాలి, ఎవరు విడిచిపెట్టకూడదు, పడకూడదు. అది మన ప్రార్థన ఉండాలి. ఆరాధన వర్తమానం, బల వర్తమానం నుంచి దాసుల కొరకు భారంగా ప్రార్థన చేయండి. సండే స్కూల్ టీచర్ కొరకు ప్రార్థన చేయండి. బలలో యోగ్యంగా పాల్గొని దాని కొరకు ప్రార్థన చేయండి. వ్యక్తిగత ఆరాధన జీవఫలం స్తుతియాగం అర్పించేదాని కొరకు, దేవునికి అంగీకారమైన ఆరాధన అర్పించేదాని కోసం ప్రార్థన చేయండి. మందిరం శుభ్రపరచడం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అజీజ్ నగర్లో ఉన్న అన్ని సంఘాల వారు, క్రైస్తవులందరూ ఐక్యంగా కలిసి ప్రార్థన చేస్తున్నారు. రాబోయే రోజులు ఇదే ఐక్యత కొనసాగాలి. ఈ అజీజ్ నగర్ మరి మన ప్రార్థనల ద్వారా పై బస్తీలో ఉన్నవారు మార్చబడాలి. భారంగా ప్రార్థన చేయండి. మన మధ్యలో రోగులైన వారు, అస్వస్థులైన వారు, వారి కొరకు భారంగా ప్రార్థన చేయండి. ఇల్లు కట్టుకుంటున్నారు కొంతమంది, వారి కోసం ప్రార్థన చేయండి. ఇంకా ఈ రకంగా ఎవరెవరి అవసరాలు ఉన్నాయో వీరి కొరకు భారంగా మీరు ప్రార్థన చేయండి. ఇంకేమైనా అంశాలు ఉన్నాయి అంతే కదా. బాగులేని వారి కొరకు, సున్నిత ఆరోగ్యం కోసం, ఇంకా ఎవరెవరు ఉన్నారో వారందరి కొరకు భారంగా ప్రార్థన చేయండి. పొడవైన ప్రార్థన చేయకండి, అందరూ చెప్పండి. చెప్పబడిన వాక్య ప్రకారం భారంగా ప్రార్థన చేయండి, భారంతో ప్రార్థన చేయండి. చేయండి అమ్మా.